హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే సండే మా అబ్బాయి వాళ్ళు నల్ల పోచమ్మ తల్లికి రెండు కోడి పుంజులు కోయడానికి అక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి నల్ల పోచమ్మ అదిగోండి మా కోడి పుంజు కోడి పెట్ట కోయడానికి వెళ్తున్నాం మేమైతే. చూడండి, ఇగో మా కోడలు అయితే అదేంటి పులగం వండుతుందనమాట గుడికి వెళ్ళడానికి. మేమైతే ఈరోజు సండే కాబట్టి ముత్యాలమ్మ ఊర్లో ముత్యాలమ్మ తల్లి అంటారు కదా, అట్లనే ఇక్కడ కాలనీలో నల్ల పోచమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి ఉన్నారంట. రెండింటికి కోడిపుంజులు కోయడానికి రెడీ అయినాం. చీరలు తీసుకొచ్చాము నిన్న. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం అనమాట. మీరు కూడా పెట్టుకున్నారా? ముత్యాలమ్మకి వాడికి అది గుడికి వెళ్ళాము. ఒకటి అమ్మవారు పోచమ్మ తల్లికి అట్లా జడతా పడుతుంది అనమాట. చూడు, గింజలు మేయడానికి అక్కడ బియ్యం వేసి దాన్ని అక్కడ వదిలేసాము. అది మంచిగా మేసిందండి. ఒకటేమో అక్కడ పక్కనే అందులోనే గుడిలోనే పక్కన గుడి ఉంటుంది అనమాట, రేణుక ఎల్లమ్మ తల్లి గుడి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసుకోసి తీసుకొచ్చామండి. మేము ఈరోజు గుడికి వెళ్ళి ఇది చేసాము. ఫ్రెండ్స్, మీరు కూడా కొబ్బరికాయ కొడుతుంది. మీరు కూడా శ్రావణ మాసంలో అలాగే పెట్టుకుంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఎంతమంది ఎలా పెట్టుకున్నారు? అదిగోండి, అమ్మవారికి దండం పెట్టుకుంటే చాలా పవర్ఫుల్ అంటండి. అసలు ఏదన్నా తలుసుకుంటే కంపల్సరీ ఆ పని అయిపోద్దంట. పోచమ్మ తల్లి అమ్మవారు అండి. అదిగో గుడి, ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగుందో. అమ్మవారు అయితే కలకల్లాడుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దండం పెట్టుకోండి ప్లీజ్.